నమస్కారం అందరికి. ఇప్పటి వరకు 2002 ఓటర్ లిస్ట్ చూడాలంటే చాలా మంది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లోకి వెళ్లి వెతికేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ప్లే స్టోర్ నుండి ఒక చిన్న యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు, మీ మొబైల్లోనే 2002 ఓటర్ లిస్ట్ చూడవచ్చు. ఈ కొత్త ఫీచర్ గురించి చాలా మందికి ఇంకా తెలియదు. అందుకే ఈ వీడియోలో మొదటి నుంచి చివరి వరకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మధ్యలో ఒక చాలా ముఖ్యమైన విషయం కూడా చెబుతాను. అది తెలియక చాలా మంది నా పేరు రావడం లేదు అని అనుకుంటున్నారు. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మీ మొబైల్లో ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేయండి. సర్చ్ బాక్స్ లో ఈసీఐ నెట్ అని టైప్ చేయండి. మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లోగోతో ఈసీఐ నెట్ యాప్ కనిపిస్తుంది. ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఓటర్ సర్వీసెస్ మీద ఉండండి. ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం 2002 ఓటర్ లిస్ట్ ని ఇక్కడి నుంచే చూస్తాం. ఇప్పుడు మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి, బై ఎలక్టర్ డీటెయిల్స్ మరియు ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్. చాలా మంది ఇక్కడే పొరపాటు చేస్తారు. మనం ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు స్టేట్ అడుగుతుంది. ఇక్కడ మీరు ప్రస్తుతం ఉన్న రాష్ట్రాన్ని సెలెక్ట్ చేయాలి. ఉదాహరణకు తెలంగాణలో ఉంటే తెలంగాణని సెలెక్ట్ చేయండి. స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ అడుగుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, ప్రస్తుతం ఉన్న కొత్త జిల్లాను సెలెక్ట్ చేయకండి. 2002లో మీ గ్రామం ఏ పాత జిల్లాలో ఉండేదో అదే జిల్లాని సెలెక్ట్ చేయాలి. ఉదాహరణకు ఇప్పుడు వికారాబాద్ జిల్లా ఉన్న 2002లో అది రంగారెడ్డి జిల్లాలో ఉండేది. అందుకే ఇక్కడ రంగారెడ్డి సెలెక్ట్ చేయాలి. ఇదే విషయం చాలా మందికి తెలియక తప్పు జిల్లా సెలెక్ట్ చేసి నా పేరు రావడం లేదు అని అనుకుంటున్నారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అడుగుతుంది. అంటే 2002లో మీ గ్రామం ఏ శాసనసభ నియోజకవర్గంలో ఉండేదో అదే సెలెక్ట్ చేయాలి. తెలియకపోతే ఏం చేయాలి? చిన్న టిప్ చెప్తాను. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఉన్న 2002 ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్ లో మీ పాత జిల్లా ఓపెన్ చేస్తే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నంబర్ మరియు పేరు కనిపిస్తాయి. అదే ఇక్కడ సెలెక్ట్ చేయండి. తర్వాత పోలింగ్ స్టేషన్ నంబర్ అండ్ నేమ్ దగ్గర మీ గ్రామం ఉన్న పోలింగ్ స్టేషన్ ని సెలెక్ట్ చేయండి. అన్ని పూర్తయిన తర్వాత వ్యూ మీద క్లిక్ చేయాలి. వ్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు 2002 ఓటర్ లిస్ట్ PDF ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో పేరు ఎలా వెతకాలి? పై భాగంలో ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఫైండ్ ఇన్ పేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు సర్చ్ బాక్స్ లో మీ పేరు లేదా మీ ఇంటి నెంబర్ టైప్ చేయండి. వెంటనే ఆ పేరుని హైలైట్ చేసి చూపిస్తుంది. ఒకవేళ పేరు కనిపించకపోతే అంటే మీ పేరు లేదని కాదు. మళ్ళీ వెనక్కి వెళ్లి సరైన పాత జిల్లా సెలెక్ట్ చేశారా, సరైన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేశారా, సరైన పోలింగ్ స్టేషన్ సెలెక్ట్ చేశారా ఒకసారి చూసుకోండి. అవసరమైతే వేరే పోలింగ్ స్టేషన్ కూడా సెలెక్ట్ చేసి చూడండి. అప్పుడు చాలా సందర్భాల్లో పేరు కనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా షేర్ చేయండి. 2002 ఓటర్ లిస్ట్ అవసరం ఉన్న చాలా మందికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. మీకు ఏదైనా సందేహం ఉంటే కమెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు. మళ్ళీ మరో ఉపయోగకరమైన వీడియోలో కలుద్దాం. నమస్కారం.